స్కిన్ క్లినిక్స్ అంటే చాలా కాస్ట్లీ అని వింటున్నాం. హౌ అఫోర్డబుల్ ఇట్ ఈస్ షైన్? ఇట్ ఈస్ అఫోర్డబుల్ అండి. మన మేజర్ ఇంటెన్షన్ వచ్చేసి మన క్లినిక్ లో ఫేస్ ట్రీట్మెంట్ అయినప్పటికీ, హెయిర్ ట్రీట్మెంట్ అయినప్పటికీ, లేజర్ ట్రీట్మెంట్స్ అయినప్పటికీ బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ అట్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్. ఇది మన కాన్సెప్ట్ అండి. బయట అన్ని క్లినిక్స్ తో పోల్చుకుంటే మన దగ్గర ఏ ట్రీట్మెంట్ అయినా ఇంక్లూడింగ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో బయటతో పోల్చుకుంటే కంపారిటివ్గా లీస్ ప్రైస్ తో మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఆఫ్టర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? ఒకసారి రిపోర్ట్ రాగానే ఆ రిపోర్ట్ తీసుకుని కౌన్సిల్ చేసేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుందా, లేదా మెడిఫేషియల్ చేయించుకుంటే బాగుంటుందా, లేదా వాళ్ళకి వచ్చేసి ప్రాపర్ గా ఒక మంచి పీల్ చేయించుకుంటే బాగుంటుందా, వాళ్ళకి ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం ఉన్నాయా. కొంతమంది మేజర్ గా రింకిల్స్ ప్రాబ్లం అంటారు, ఏజింగ్ ప్రాబ్లం అంటారు. 30 years తర్వాత 40 years తర్వాత ఈ రోజుల్లో ఏజింగ్ చాలా కామన్ గా అయిపోయింది. అట్లాంటి వాళ్ళకి మేజర్ గా ఫైన్ లైన్స్, రింకిల్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో ఆ ట్రీట్మెంట్ సంబంధించిన మెషినరీ అన్ని మన దగ్గరగా ఉన్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ అందరూ ఉంటారు. వాళ్ళని చూపించి చేపించి కన్సల్ట్ చేసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ పోస్ట్ ఆప్ కేర్ ఎట్లా తీసుకోవాలి, పోస్ట్ ఆపరేటివ్ గా కేర్ ఏం తీసుకోవాలి, ఏమేమి యూస్ చేయాల్సి ఉంటుంది. మనం పెద్దగా మెడికేషన్ కానీ టాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఏం ప్రిస్క్రైబ్ చేయమండి. చాలా బేసిక్ ట్రీట్మెంట్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ లోషన్, ఒక సెరం, ఇంతవరకే బేసిక్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్, బేసిక్ అఫోర్డబుల్ మెటీరియల్స్ తో మనం వాట్ బెస్ట్ కెన్ బి డన్ అని చూస్తాం. సో చాలా మంది డాక్టర్స్ బేసిక్ కేర్ అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోండి అంటారు. బట్ మార్కెట్ లో బోల్డ్ అన్ని సన్ స్క్రీన్స్ ఉన్నాయి, ఏది వాడాలి అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఏ కైండ్ ఆఫ్ కంపోజిషన్ ఉన్నది మనం చూస్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ మార్కెట్ లో దొరికే అన్ని సన్ స్క్రీన్ కూడా కమర్షియల్ గా ఉండేవి, కానీ మనకి క్లయింట్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి పనికొచ్చేవి ఏం లేవండి. మేజర్ సన్ స్క్రీన్ మన స్కిన్ టైప్ ని చూస్ చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. మన స్కిన్ టైప్ డ్రై అయితే కనుక మనకు సూట్ అయితే తీసేసుకోవాలి. ఒకవేళ ఆయిలీ స్కిన్ టైప్ అయితే కనుక ఏది సూట్ అవుతుంది, లేదా సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక దాన్ని బట్టి వాటి కంపోజిషన్ తీసుకోవాలి. ఒకవేళ రాంగ్ సన్ స్క్రీన్ చూస్ చేసుకుంటే కనుక స్కిన్ బెటర్ అవ్వడం పక్కన పెడితే ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా మన స్కిన్ టైప్ మ్యాచ్ అవ్వాలి, స్కిన్ టైప్ సూట్ అయ్యే, మన క్లైమేటిక్ కండిషన్ సూట్ అయ్యే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ టైప్ అని చెప్పేసి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్కిన్ టైప్ ఉంటుందో వాళ్ళ స్కిన్ టైప్ తగ్గట్టుగా స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే విధంగా రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ కానివ్వండి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానివ్వండి, వాళ్ళకి ఎట్లాంటివి సన్ స్క్రీన్ యూస్ చేయాల్సి ఉంటుంది, ఎట్లాంటి మాయిశ్చరైజర్ యూస్ చేయాల్సి ఉంటుంది, ఏ ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి బాగుంటుందని చెప్పేస్తాం. మోస్ట్ ఆఫ్ మన ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే నాన్ ఇన్వేసివ్, అంటే సూపర్ఫిషియల్ గా స్కిన్ పైన జరిగే ట్రీట్మెంట్స్ అన్ని కూడా విచ్ ఇస్ వెరీ సేఫ్ అండ్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న డౌట్, స్కిన్ ఏజ్ ఉంది కదా, మనం బయోలాజికల్ ఏజ్ కాకుండా స్కిన్ యొక్క ఎఫెక్ట్స్ ని బట్టి మన ఏజ్ ఎగ్జాక్ట్లీ 100% అండి. సో మన ఫిజికల్ ఏజ్ అయితే ఉంటుందో మన స్కిన్ ఏజ్ అదే ఏజ్ లో ఉందా, ఇంకొంచెం ఎక్కువ పాడైపోయిందా, యంగ్ గా ఉందా అని దీన్ని బట్టి డిటర్మిన్ అవుతుంది. పారామీటర్ ఉంటుంది, వాళ్ళకి యూవీ ఎక్స్పోజర్ ఎట్లా ఉంది, యూవీఏ యూవీబీ ఎక్స్పోజర్ ఎట్లా ఉంది, ట్యాన్ ప్యాచెస్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ మెన్షన్ చేస్తాయి. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ ప్రిసైజ్ గా రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మన హోల్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ డిసైడ్ చేస్తాం.